ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి యోహాను 6వ అధ్యాయము 63వ వచనము చదువుకుందామండి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యేసు ప్రభు వారు ఆత్మీయ జీవింపుచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఏంటి? ఆత్మీయ జీవింపుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మీయ జీవమై ఉన్నవి కానీ ఏమని చెప్తున్నారు? ఆత్మీయ జీవించున్నదంట, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మీయ జీవమై ఉన్నవి అని చెప్తున్నారు. అంటే శరీరము ఎందుకు పనికిరాదని యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. మాటలు ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే శరీరం నిష్ప్రయోజనం అంటే శరీరం ఎందుకు పనికిరాదు. అయితే ఇదే మాట యేసు ప్రభువారు ఇక్కడ ఎలా చెప్తున్నారు? మత్తయి సువార్తలు ఎలా చెప్తున్నారంటే మత్తయి 6వ అధ్యాయం 25వ వచనంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి? 6వ అధ్యాయం 25వ వచనంలో ఏం చెప్తున్నారు? అందువలన నేను మీతో చెప్పుందేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చినైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గురించినైనను చింతించకండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఏమంటున్నారండి? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అంటున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు? దేహము గొప్పది కాదా అని అడుగుతున్నారు. అక్కడేమంటున్నారు? నిష్ప్రయోజనం అంటున్నారు. ఈ మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలండి? ఇప్పుడు ఆ మాటను బట్టి ఎలా అర్థం చేసుకోవాలి, ఈ మాటను బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే యేసు ప్రభువారు అక్కడ ఆ మాట అలా చెప్పి ఇక్కడ ఈ మాట ఎందుకు ఎలా చెప్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సిన మాటలు ఏంటంటే అక్కడ ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు అక్కడ ఆ మాటలు చెప్పేటప్పుడు యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటే మనం ఆలోచిస్తే యోహాను 6వ అధ్యాయము 51వ వచనం మనం చూడగలిగితే ఇక్కడ యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజింతే వాడెల్లప్పుడూ జీవించుచు మరియు నేనిచ్చు ఆహారము లోకమును జీవింపు కొరకై నా శరీరం అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. నా శరీరం అని నిత్యంగా చెప్తున్నాడు అన్నప్పుడు యూదులు 52వ వచనంలో ఏం ఆలోచిస్తున్నారండి? యూదులు ఈయన తన శరీరము ఎలాగ తిననీయగలడు ఒక్కనితో ఒక్కడు వాదించిరి. అయితే యూదులు మైండ్ సెట్ ఎలాగుందని అంటే శరీరము ఎలా తినగలడు అంటే ఈయన శరీరము ఎలాగ తిననీయగలడు అని ఒక్కరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరును జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదను. ఈ వాక్యము ఒక్కసారి మీరు ఆలోచించినప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వాక్యములకి ఆ వాక్యములకి ఏమి తేడా ఉన్నదండి. అయితే ఈ విషయము ఆయన మాట్లాడినప్పుడు యూదులు ఆలోచించిన మాటలు ఏంటంటే ఈయన శరీరము ఎలాగ తినగలడు, ఈయన శరీరం మనం పీక్కుని ముద్ద చేసుకుని తినాలా, అయితే ఈయన రక్తము మనం పిండుకొని తినాలన్న ఆలోచనలో పోయారు యూదులు. అందుకే యూదులు ఈ ఆలోచనలో పోయి సగం మంది బయటకు వెళ్ళిపోయారంట. అయితే ఇంకో మాట యోహాను 6వ అధ్యాయం 58వ వచనం మనం చూడగలిగితే ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యంగా మీతో చెప్పుచున్నాను. అంటే పితరులంట మన్నాను తిని చనిపోయారు, కానీ ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించును అని చెప్తున్నాడు. అంటే ఇది ఆహారం ఏ ఆహారం గురించి యేసుప్రభు వారు మాట్లాడుతున్నారంటే అయితే యేసుప్రభు వారు వాళ్ళ శిశువులందరూ బల్లారం తీసుకుంటున్నారు. బల్లారం తీసుకునేటప్పుడు
యేసుప్రభు వారు చేతిలో రొట్టె పట్టుకుని ఈ మాటలు చెప్తుంటారు. గ్లాసులో ద్రాక్షరసం పోస్తూ ఈ మాటలు చెప్తున్నారండి. అంటే శరీరము ప్రయోజనం అంటే ఇది కాదండి. శరీరము నా శరీరం తిను అంటే ఏంటంటే శరీరం గురించి చెప్పిన మాట ఏంటంటే యేసుప్రభు వారు ఆ రొట్టెని విరిచి ఆ రొట్టెని విరిచి మన కొరకు బలైపోతున్న యేసుప్రభు వారిని మహిమ మనము ఆయన రొట్టె విరిచినప్పుడు ఆయన్ని చూసి ఆ రొట్టె తిని జీవ ఆహారం ఉంటుంది. అది మహిమ ఆహారమై ఆ గ్లాసులో ద్రాక్షరసం ఏదైతే మనం పోసుకుని తాగుతున్నామో అది ఆయన రక్తమని మనము అనుకుని దాన్ని త్రాగి ఆ రొట్టె మనం తిన్నప్పుడు జీవ ఆహారమై ఉంది. కాబట్టి అందుకనే ఆయన ఈ మాటలు అలా చెప్పారు. ఆయన మహిమని మనం అర్థం చేసుకోవాలి. కానీ తన శరీరము తిని నా శరీరం తినంటే యూదులు ఆలోచించినట్టు మనం ఆలోచించకూడదు. దీనికి అర్థం చేసుకోవాలి. బైబిల్లో వచనాలు వెతికి దాని ప్రకారం మనం చదువుకొని దాంట్లో ఉన్న మర్మం మనం తెలుసుకుంటే ఖచ్చితంగా అందులో ఉన్న మర్మం ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. ఆయన మహిమ మనందరికీ దయచేయడానికి ఆయన ఈ మాట చెప్పారు, జీవ ఆహారమును నేనే అని. కాబట్టి మీ అందరికీ వందనాలు.